వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాక పేషెంట్ మెడికేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రోక్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే ముందు యూ షుడ్ సిట్ అండ్ టాక్ టు ద పేషెంట్, సిట్ అండ్ టాక్ టు ద డాక్టర్. మా ఫాదర్కి కానీ మా మదర్కి కానీ మా అన్నయ్యకి కానీ ఎందుకు వచ్చింది, ఎందుకు అనే క్వశ్చన్ అడగనే ఇంత దూరం వచ్చాం మనం. చాలామంది ఏంటంటే ఏదో 500-600 అయిపోయింది, అక్కడ చూపించుకుంటే అయిపోయింది. ఎప్పుడు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎందుకు వచ్చింది మా ఫాదర్కి, మళ్ళీ రాకుండా ఏం చేయాలని అడిగినప్పుడే యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. న్యూరాలజిస్ట్తో కూర్చొని మాట్లాడాలి. సార్ మా నాన్నకి స్ట్రోక్ వచ్చింది, దేనివల్ల వచ్చింది, దీన్ని నేను ఎలా అవాయిడ్ చేయగలను, ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు, షుగర్ అంటున్నారు, షుగర్ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఇన్సులిన్ ఏమైనా వాడాలి, టాబ్లెట్సే వాడాలా, కొలెస్ట్రాల్కి ఇంకేమైనా ఎక్స్ట్రా మెడిసిన్స్ వాడాలా, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ సిట్ అండ్ టాక్ టు ద డాక్టర్. సో మాట్లాడినప్పుడు ఏంటంటే కొలెస్ట్రాల్కి ఏం వాడాలి, షుగర్కి, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫిజియోథెరపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా ఉండాలి, వాకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసినప్పుడు ఇంకొకసారి స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఓకే. సో అందరికీ కూడా కామన్గా హెల్దీ బ్రెయిన్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఎలాంటి సలహాలు ఇస్తారు? హెల్దీ బ్రెయిన్ నేను నా పేషెంట్స్కి ఒకటే చెప్తున్నాను. వాట్ ఎవర్ స్ట్రగుల్ యూ హ్యావ్, వాట్ ఎవర్ డిసీజ్ యూ హ్యావ్, వెన్ ఎవర్ యూ వాక్ ఇన్ టు ద ఓపీ రూమ్ యూ షుడ్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నేను అందరికీ చెప్తా, ఖుష్ రహో అంట. నేను ఐ డిడ్ మై డిఎం ఇన్ ఎయిమ్స్ ఢిల్లీ. అంటే కాబట్టి నేను ఎక్కువ హిందీలో మాట్లాడతాను. నాకు వచ్చే ఈ పేషెంట్స్ ఉంటారు కదా ముస్లిం, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఆ హిందీలో మాట్లాడితే దే విల్ ఫీల్ లైక్ మన ఓన్ ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అవుతుంది. సో ఎవరి పేషెంట్ వచ్చినా దే షుడ్ స్టే హ్యాపీ. నాకు ఈ ప్రాబ్లం ఉంది. చాలామందికి ఏంటంటే స్ట్రోక్ పేషెంట్స్కి డిప్రెషన్లోకి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు ఎవ్వరి మీద డిపెండ్ అయి ఉండరు లైఫ్లో. ఫస్ట్ టైం నాకు మా వైఫ్ నాకు వర్క్ చేస్తుంది, మా అబ్బాయి నాకు వర్క్ చేయాల్సి వస్తుంది, నా పని నేను చేసుకోవట్లేదు అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఐ కౌన్సిల్ దెమ్ లైక్, మీరు ఎంత హ్యాపీగా ఉండి ఎంత తొందరగా నేను రికవర్ అవుతున్నాను అనే పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటే విల్ హ్యావ్ ఎ హెల్దీ బ్రెయిన్. యూ షుడ్ టేక్ గుడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ప్రాపర్ డైట్, ప్రాపర్ కుక్డ్ డైట్ తీసుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ విల్ మ్యాటర్ ఎ లాట్ ఫర్ ఎ హెల్దీ బ్రెయిన్. ఓకే సార్, హార్ట్కి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? హార్ట్కి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ ఏంటంటే మేడం, ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ మనం హార్ట్కి సంబంధించిన స్ట్రోక్ ఉంటాయో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అవే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఒక కార్డియాలజిస్ట్ రోల్ ఒక స్ట్రోక్ కేసులో ఎలా ఉంటుందంటే, రిగార్డింగ్ కార్డియాలజికల్ రిస్క్ ఫర్ అక్యూట్ స్ట్రోక్ ఏముంటాయి, హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కానీ, హార్ట్లో ఉన్న పంపింగ్ ఎఫెక్ట్ అంటే ఎల్వి డిస్ఫంక్షన్ అంటారు, అటువంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు హార్ట్కి సంబంధించిన స్టెంట్స్ ఏమన్నా వేసుకొని ఉన్నారా, ఇంతకుముందు ఏమైనా హార్ట్కి సంబంధించిన మెడికేషన్స్లో ఏమైనా ఆల్టరేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కార్డియాలజీకి న్యూరాలజీకి విడదీయరాని బంధం ఉంటుంది. ఎందుకంటే రెండు దే షేర్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఏంటంటే కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ఉంటే బెటర్ స్ట్రోక్ కేసెస్లో. ఎందుకంటే హోల్టర్ అంటారు, అంటే మన హార్ట్ రిథమ్ డిస్టర్బెన్స్ మానిటర్ చేయటం, అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చిన వాటిల్లో వచ్చే స్ట్రోక్స్కి ట్రీట్మెంట్ మారుతుంది. కాబట్టి మీరు రొటీన్గా ఇచ్చే ఎకోస్ప్రిన్ ఇటువంటివి పనిచేయవన్నమాట. కాబట్టి కార్డియాలజీ ఆన్ బోర్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం రెండింటిని స్ట్రాటిఫై చేసుకోవచ్చు. కార్డియాక్ రిస్క్ ఎంత ఉంది ఈ పేషెంట్కి, న్యూరలాజికల్గా కార్డియాలజికల్గా మొత్తం అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని వీ కెన్ ప్లాన్ ఎ డిశ్చార్జ్ ఫర్ ద పేషెంట్. ఓకే.